ప్లీజ్ అమ్మా, కొంచెం ధైర్యం తెచ్చుకో. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. అత్తయ్య, ఒక్క 5 నిమిషాలు ముందొచ్చుంటే ఎంత బాగుండేదో తెలుసా? నేను దీవించమంటే నువ్వు సరిగ్గా దీవించలేదు. బాబాయ్ చూసావా, ఎంత చక్కగా దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. పిన్నైతే అదిగో నాకు సారీ కూడా పెట్టారు. ఇంకో ముఖ్య విషయం ఏంటో తెలుసా నీకు? ముందు రండి రండి. ఇవిగో చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఏంటో చెప్పు. జానకి చిన్నప్పుడు వస్తువులు. ఇవాల్టి నుంచి నువ్వే నా కూతురువని జానకి జ్ఞాపకాల్ని కూడా పూర్తిగా నాకు గిఫ్ట్ గా ఇచ్చేశారు బాబాయ్ గారు. బాబాయ్ గారు రండి, భోంచేద్దాం. పదండి బాబాయ్ గారు. పిన్ని రండి రండి. అక్కడే ఆగిపోయారేంటి? రండి భోంచేద్దాం. ఏం జరిగింది? నిన్నే అడిగేది, ఏం జరిగింది? జానకి, మహేష్. జానకి, మహేష్. జానకి, మహేష్ చచ్చిపోయారు. శవాలు దొరికాయట. బాడీలని మార్చురీలో ఉంచారు. డాక్టర్ నర్మదా ఫోన్ చేసింది. జానకి మహేష్ చచ్చిపోవడం ఏంటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? చెప్పు. నేనెక్కడ పెళ్లి రోజు బాగా చేసుకుంటానని అది జరగకుండా చెడగొట్టడానికి ఇలా చెప్తున్నావు కదా? చెప్పు. లేదమ్మా, నేను చెప్పేది నిజం. మార్చురికి వెళ్లి శవాల్ని చూసొస్తున్నా. నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. జానకి, మహేష్ ఇంకా మనకి లేరు.
నందిని స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి మహేష్. ఏమైంది డాక్టర్? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పండి డాక్టర్. జీవితంలో వినకూడనివి చూడకూడనివి చాలా చూశాను, విన్నాను కూడా. పర్లేదు, చెప్పండి. డిప్రెషన్. మామూలుగా డిప్రెషన్ అనేది చాలా మంది మనసులో భరించి బాధపడి వదిలేస్తారు, ఐ మీన్ మెంటల్లీ. కానీ నందిని విషయంలో అది ఫిజికల్ స్టేజ్కొచ్చింది. ఎలాగంటే తను ఎప్పుడు డిప్రెషన్కి గురైనా దాని ఎఫెక్ట్ వల్ల తన మెదడులోని నరాలు ఎవరో లాగుతున్నట్టు, తెంచుతున్నట్టు, తన మెదడుని ఎవరో బలవంతంగా నలుపుతున్నట్టు ఉంటుంది. ఈ డిప్రెషన్ అనేది చాలా ప్రమాదం. నీ మీద తనకున్న విపరీతమైన ప్రేమో, జానకి మీదున్న పిచ్చి కోపమో, ఎందుకో తన మీద తనకే అసహ్యం. తనంటే ఎందుకో ఎవరికీ పట్టల్లేదని తనకి తెలియకుండానే తన మీద తను కోపగించుకుంటుంది, అయిష్టత పెంచుకుంటుంది. ఇవన్నీ తనలో తాను పెంచుకొని కంట్రోల్ చేసుకోలేక డిప్రెషన్కి గురైంది. దానివల్లే తనకి అలా తలనొప్పి. ఇది తనకి ప్రమాదం కాదు, అలా అని ప్రాణహాని కాదు అని చెప్పలేను, అలాగని మరీ డేంజర్ అని చెప్పలేను. అది తను డిప్రెషన్కి గురయ్యే కారణాలు వాటి రేంజ్ను బట్టి ఉంటుంది. దానివల్ల ఆత్మహత్యా ప్రయత్నం చేయొచ్చు, హత్యా ప్రయత్నమూ చేయొచ్చు, లేదా తనకు తానే మైండ్ అప్సెట్ అయి చనిపోవచ్చు. ప్రస్తుతం నందిని పరిస్థితి అలా ఉంది. అదేంటి డాక్టర్, ఈ టైంలో ఎలా చెప్తున్నారు? ఒకవైపు నందిని ఇక్కడికి వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. ఇక్కడికి వచ్చాక మా డెడ్ బాడీస్ చూసి తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందో. పోనీదంతా ఆపేద్దాం అనుకుంటే, కానీ ఈరోజు ఈ రాత్రి దాటితే జానకి బ్రతకదు. ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్? డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. నందినికి ఏం కాకూడదు. మీరు తన పక్కనే ఉండండి. ఏమాత్రం మీకు డౌట్ వచ్చినా తనని మీరే హ్యాండిల్ చేయండి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే మహేష్, ఓకే. ఏమాత్రం వీలున్నా నందినికి ఏం కాకుండా చూసుకుంటాను. డాక్టర్ గారు, మీరు నన్ను నీచుడు అనుకోకపోతే చిన్న పని చేయగలరా? ఇది విన్నాక మీరు ఖచ్చితంగా నన్ను అదే అనుకుంటారు. అయినా నాకు తప్పదు. ఇప్పుడు మీ దగ్గరున్న నందిని రిపోర్ట్స్ యాస్టీస్ జానకి చూపించి నందిని డిప్రెషన్తోనూ లేక బ్రెయిన్ ట్యూమర్తోనూ చనిపోయిందని చెప్తారా? ప్లీజ్ డాక్టర్. దేవుడు మంచివాళ్ళకి సపోర్ట్ చేయడు అని చాలా మంది అంటుంటే నమ్మేదాన్ని కాదు మహేష్. మిమ్మల్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. ఎంతవరకు మీరు మంచివాళ్ళుగా బతుకుతారు, చెడ్డవాళ్లగా మారరా అన్న పంతంతో మిమ్మల్ని చెడ్డవాళ్లగా చేయాలని చూస్తున్నాడేమో. ఆయన ఉద్దేశం అదే అయితే అలాగే కానివ్వు. జానకి నువ్వు చెప్పమన్నట్టు అబద్ధం చెప్తాను.
శవమ్మా తల్లి, నిన్ను ఎక్కడో చూశాను, కానీ ఎంత ఆలోచించినా ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. ఎక్కడ చూశాను తల్లి? నేను చెప్తాను ఎక్కడ చూసావో. ఆ, ఎక్కడ తల్లి? రాస్కెల్, నేను ఇటువైపు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు? అది కాదమ్మా. నోర్ముయ్, అంతర్ముఖం. నేను నీకిదే చెప్తున్నా, సాయంత్రం వరకు ఈ చుట్టుపక్కల నువ్వెక్కడైనా కనిపించినా నేనే నిన్ను చంపి ఈ మాచూరిలోనే పడుకోబెడతా. పో అవతలకి. డాక్టర్, మా మావయ్య నందిని వాళ్ళు వచ్చేశారు. జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అలాగే. డాక్టర్, నందిని జాగ్రత్త ప్లీజ్. ఓకే ఓకే. జానకి, అటు కాదు ఇటు వచ్చాయి. అది కాదు విజయ్. నందిని నందిని ఎలా? అంతా చెప్తాను జానకి, ముందు నువ్వు ఇట్రా. అది కాదు విజయ్. అమ్మా జానకి, అమ్మా చెప్తానంటున్నాడు కదా, పద. అది కాదన్నయ్య. అమ్మా జానకి, నా మాట వినమ్మా. ప్లీజ్ అన్నయ్య, నేను ఒక్కసారి నందిని చూడాలి. జానకి, నా మాట విను. మహేష్ ఆగు. ఏంటి మహేష్ ఇక్కడికి తీసుకొచ్చావు? నేను నందిని చూడాలి. అసలు అసలు నందిని చనిపోవడం ఏంటి? ఎలా జరిగింది? ఏం జరిగింది? నేను నందిని చూడాలి. నందిని దగ్గరికి జానకి, లోపల బాడీకి డ్రెస్సింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని లోపలికి పంపరు. కాసేపు ఆగు, నా మాట వినమ్మా. విజయ్, ఎలా జరిగింది విజయ్? చెప్పు విజయ్. నందిని చనిపోవడం ఏంటి? చెప్పు విజయ్. నందినికి బ్రెయిన్ ట్యూమర్, డిప్రెషన్లో అది అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది. ఆపరేషన్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికి తన్ని సేవ్ చేయడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాం, కానీ చివరికి మరి
నాకెందుకు ముందే ఈ విషయం చెప్పలేదు? చెప్పు, నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? నాకే తెలీదు. ఇక్కడికి వచ్చాకే విషయం తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అయ్యో భగవంతుడా! నందిని, విజయ్ని నందిని చూడాలి ఇప్పుడే. జానకి, చూద్దాం. కాసేపు ఆగి లోపలికి వెళ్దాం. లోపల వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా, అర్థం చేసుకో.